నీతి దేశము ఘనతకెక్కుటకు కారణము. రైటియస్నెస్ ఎగ్జాల్టత్ ఎ నేషన్. దేవుడెప్పుడు తోడుగాక దేశము వర్ధిల్లును. ఆతావునందు జనులు మిగుల ధన్యులై వసింతురు. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. మహావినోదుడాపదల సహాయుడై నన్బ్రోచును. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. పర్వతములు తొలగినా నీయూర్విమారు పడినను సర్వమున్ ఘోషించుచు నీ సాంద్రము పొంగినను. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరిన్ భూని సంహరించును. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. విల్లు విరచునాయనే తెగబల్లెము నరుకునాయనే చెల్ల చెదురు చేసిరిపుల నెల్ల త్రుంచునాయనే. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును. నశించు శత్రుగణము దేవునాజ్ఞ వలన మడియును. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. కోటయునాశ్రయమునై యాకోబు దేవుడుండగా వేటికింక వెరవలయు నెప్పుడు నాకు పండుగ. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. ఘనత ఎగ్జాల్టేషన్. ఘనత ఎవరికి వద్దు చెప్పండి? అందరికీ ఘనత కావాలి, అందరికీ ఎగ్జాల్టేషన్ కావాలి, అందరికీ గ్రోత్ కావాలి, అందరికీ అభివృద్ధి కావాలి కదా.
ఆ ఘనత కలగాలి అంటే, ఆ అభివృద్ధి కలగాలంటే మార్గం ఏది? బైబిల్ గ్రంథంలో మానవుల మేలు కొరకు అవసరమైనటువంటి చిట్కాలన్నీ కూడా, మార్గదర్శక సూత్రాలన్నీ కూడా ఉన్నాయి. ఒక పాస్టర్ గారు ఇట్లా చెప్పారు. ఎక్కడ? సెయింట్ పీటర్స్ చర్చ్ అని జాఫా సముద్ర తీరంలో, తెలుగులో యాఫా అంటారు, ఇంగ్లీష్లో జాఫా అంటారు. ఆ యాఫా సముద్ర తీరం, యాఫా ఎక్కడుంది? జాఫా పోర్ట్ అంటాం కదా, ఇజ్రాయెల్లో ఉంది. ఆ మెడిటరేనియన్ కోస్ట్ ఎక్కడ? షుకా కర్మేల్ దగ్గర జాఫా సముద్ర తీరం. ఆ సముద్ర తీరంలో చక్కగా ఒక చక్కని ఆలయం. ఎవరు కట్టారో? మహానుభావులు. ఆలయం ప్రత్యేకత ఏంటంటే, అది పింక్ మార్బల్తో కట్టబడినటువంటి చక్కని ఆలయం. ఆ ఆలయం చూస్తేనే, బయట నుంచి చూస్తేనే ఎంతో చక్కగా ఉంటుంది, ప్రశాంతంగా. అన్ని సందర్భాల్లో ఓపెన్ చేసి ఉండదు ఆ చర్చ్, సెయింట్ పీటర్స్ చర్చ్. ఓన్లీ ఆరాధన ఉన్న సమయంలో. అంటే మనకంటే ఇక్కడ సండే హాలిడే, సండే ఆరాధన, సండే చర్చికి వెళ్తాం. అక్కడ అట్లా కాదుగా. ఇజ్రాయెల్లో సండే అందరూ పనికి వెళ్ళిపోతారు. సండే అంటే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ కదా. మరి ఫస్ట్ డే పనికి వెళ్ళకుండా ఏం చేస్తారు? ఇజ్రాయెల్ దేశంలో సండే అందరూ వెళ్ళిపోతారు, ఇంకెవరు ఉంటారు? అందుకని చెప్పి వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా చర్చ్ వర్షిప్స్ ఫ్రైడే ఈవినింగ్ లేకపోతే సాటర్డే ఈవినింగ్ ఉంటాయి. అందుకని చెప్పి నేను సాటర్డే ఈవినింగ్, అంటే షబాత్ అయిపోగానే బస్ సర్వీసెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. విశ్రాంతి దినము గడిచిపోగా అని బైబిల్ గ్రంథంలో ఉంది కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, అంటే సాటర్డే సన్డౌన్, అప్పుడు బస్సెస్ ఈవినింగ్ స్టార్ట్ అవుతాయి. చక్కగా 6 o'clock ఆ టైంకి, సూర్యాస్తమయ సమయంలో బస్సులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. మా ఇంటి ఎదురుగుండానే బస్ స్టాప్. మా ఇల్లే ఉందిలేండి. అంటే ఇవన్నీ కూడా టెంపరరీ గుడారాలే కదా. మనం ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ మా ఇల్లు, కొరియాలో ఉన్నప్పుడు కొరియాలో మా ఇల్లు అంటాం. మా సొంత ఇల్లా ఏమిటి? దేవుడు ఆ ఘడియలో ఆ కొద్ది దినాల కొరకు మనం ఉండడానికి ఇచ్చినటువంటి ఇల్లు. 6 సంవత్సరాలు ఇజ్రాయెల్లో, సంవత్సరం కొరియాలో, 2 సంవత్సరాలు చైనాలో. అట్లా దేవుడు ఆయా సమయాల్లో, ఆయా కాలానికి, ఆయన పరిశుద్ధ సంఘానికి ఆహార పానీయాలు, అకామిడేషన్ అన్నీ కూడా ఆయన సిద్ధపరుస్తారనమాట. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, మనం ఆయన సంఘంగా ఉన్నప్పుడు. సంఘం అంటే ఏమిటి చెప్పండి? సంఘం అంటే క్రీస్తు శరీరం కాదా? ఎవరు తమ శరీరాన్ని సరిగా చూసుకోరు? మన శరీరాన్ని, మన దేహాన్ని చక్కగా శుద్ధిగా పెట్టుకోమా? మనని యేసుక్రీస్తు ప్రభు శుద్ధిగా ఉంచురా, మన అవసరతలు తీర్చురా. మనం దేవుని దేహమై ఉన్నప్పుడు ఆ ఔన్నత్యానికి మనం ఎదగాలి, ట్రాన్స్ఫార్మ్ కావాలి. నేను యేసుక్రీస్తు ప్రభు శరీరమై ఉన్నాను, నేను యేసుక్రీస్తు ప్రభు దేహంలో ఒక భాగమై ఉన్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఒక అద్భుతం జరిగేది. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి యేసయ్య వెళ్ళినప్పుడు, ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి బాగైపోయేవాడు. అందరూ చూసి ఆశ్చర్యపోయేవారు. కొంతమంది చూసి ఆశ్చర్యపోయి సంతోషపడేవారు, కొంతమంది చూసి నోళ్ళు కొరుక్కునేవారు. ఏంటంటే వాళ్ళు కొరుక్కునేవారు. ఎవరు? మతాధికారులు. ఆ కాలంలో రిలీజియస్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్, వీళ్ళందరూ కూడా చూసి అసూయపడేవారు. ఎందుకని? అమ్మో, ఈయనకి ఖ్యాతి పెరిగిపోతూ ఉంది, ఘనత పెరిగిపోతూ ఉంది, యేసే ఘనత పెరిగిపోతూ ఉంది, మాకు రావాల్సినటువంటి ఘనత ఈయన తీసేసుకుంటున్నాడే. నేను మనుషుల యొక్క ఘనతను తీసుకోవడానికి ఈ లోకానికి రాలేదు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారనమాట. అంటే ఏంటంటే, మనుష్యులకి రావాల్సినటువంటి ఆ ఘనతను కానీ, మనుషులకి రావాల్సినటువంటి ఆ ఆధిక్యతలను కానీ యేసుక్రీస్తు ప్రభు తీసుకోవడానికి రాలా. ఈ లోకాధికారాన్ని తీసుకోవడానికి రాలా. ఆయన రాజ్యం పరలోక రాజ్యం. ఆయన మేలు చేసినప్పుడు కొంతమంది సంతోషించేవారు, అట్లా కొంతమంది విమర్శించేవారు. సబ్బాత్ తప్ప వేరే దినం లేదా? 6 దినాలు ఉన్నాయి కదా, 6 దినాల్లో వచ్చి చేయొచ్చుగా. 6 దినాలు కూడా వేసి చేస్తా ఉన్నారు. 6 దినాలు ఖాళీగా ఉండి సబ్బాత్ దినానికి వచ్చి చేస్తా ఉన్నారు ఆయన. ఈ విమర్శ చేసేవాళ్ళు కూడా భలే వింతైన మనుషులు. ఏమి లాజిక్ ఉండదు అనమాట.
అంటే తను పట్టిన కుందేలుకి 4 కాళ్ళు అంటారు. మనం ఏం చేస్తాం చెప్పండి? నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటారు. 4 కాళ్ళు ఉంటాయిలెండి. కుందేలుకి 4 కాళ్ళు ఉండక 5 కాళ్ళు ఉంటాయి. నేను పట్టిన కుందేలు కాబట్టి దీనికి 3 కాళ్ళే. అంటే ఏం చేస్తాం? అట్లా ఆ కాలంలో ఉన్నటువంటి ఆ మతాధికారులు, తర్వాత రిలీజియస్ లీడర్సు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని చూసి ఘనత ఆయనకి రావాల్సినటువంటి ఘనత ఆయనకి ఇవ్వచ్చు కదా! ఆయన దేవుని కుమారుడు, ఈయన దేవుడు అని ఒప్పుకోవచ్చుగా. ఒప్పుకుంటే ఏం జరుగుతుందంటే వాళ్ళ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని ఆయన్ని ఘనపరుస్తారో, తమ నోటితో ఒప్పుకుంటారో, ఇమ్మీడియేట్‌గా జరిగే రెస్పాన్స్ ఏంటంటే, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ గదా! ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని అంగీకరిస్తారో, ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఏం కలుగుతుందంటే పాప క్షమాపణ కలుగుతుంది. ఎవరికి అవసరం లేదు పాప క్షమాపణ చెప్పండి? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కదా! ప్రతి మనిషికి 2 కాళ్ళు లేకుండా 3 కాళ్ళు ఉన్నాయా చెప్పండి? ప్రతి మనుషునికి 2 చేతులు లేకుండా 3 చేతులు ఉన్నాయి చెప్పండి? ప్రతి మనుషునికి 2 కళ్ళు లేక 4 కళ్ళు ఉన్నాయి చెప్పండి? మనమందరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాం. ఫర్ ఆల్ హావ్ సిన్డ్ అండ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ అన్న సత్యాన్ని మనం బేసిక్ ట్రూత్ అనమాట గ్రహించాలి. ఎక్కడున్నాం? ఏమిటో ఎక్కడో మొదలుపెట్టారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. మాకేం అర్థం కావట్లే, కనెక్షనే లేదంటారు. అదే అక్కడికే వస్తాను. ఎక్కడున్నామంటే సెయింట్ పీటర్స్ చర్చ్ దగ్గర ఉన్నాం. సెయింట్ పీటర్స్ చర్చ్ చాలా చక్కగా కట్టబడినటువంటి ఆలయం అనమాట. ఆ సెయింట్ పీటర్స్ చర్చ్ అంత బాగుంటే ఇంకా సొలొమోన్ కట్టినటువంటి ఆలయం ఎంత బాగుంటుందో కదా! వెళ్ళాను. సొలొమోన్ కట్టినటువంటి ఆలయం ఉన్నటువంటి ఆలయం ఇప్పుడు లేదుగా. ఆలయంలో ఒక గోడ మాత్రం మిగిలి ఉంది యూదుల వైపు. అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు అల్లా అస్కా మాస్క్ అని ఆ ప్రాంతంలో ఉన్నది అని చెప్తారు చరిత్రకారులు. వెళ్ళాను. ఆ అల్లా అస్కా మాస్క్‌లో కూడా వెళ్ళాను. ఆ ప్రాంగణం అంతా చూశాను. అసలు దేవుని కృప కదా! నేనేమిటి ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నేను ఎక్కడో ఇజ్రాయెల్‌లో యెరూషలేంలో యెరూషలేం అంటే సామాన్యమైనటువంటి దేశమా? యెరూషలేం అంటే మహారాజు పట్టణం. జెరూషలేం ఈస్ ద సిటీ ఆఫ్ గాడ్. అంత మాత్రం కాదు. యెరూషలేమును గురించి అనేక గొప్ప విషయాలు బైబిల్ గ్రంథంలో చెప్పాలి. ఈ బైబిల్ గ్రంథం ఇప్పుడు ప్రారంభం నుంచి అంతం వరకు చదవడానికి ఎవరికి టైం ఉంది చెప్పండి? పిల్లలకి ఇప్పుడు టైం ఉందా? కాలేజ్‌కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఎట్లా చదువుతారు చెప్పండి? పూర్వం అంటే వేరు. పూర్వం అంటే ఏముంది చెప్పండి? ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తే ఒకటి చూద్దామంటే 10 కనబడతాయి. ఆ పిల్లలు ఏమవుతారు చెప్పండి? ఒక గంటలో చేయాల్సినటువంటి పని 10 గంటలు ఒకరోజు పోయాయి. ఇటువంటి డిస్ట్రాక్షన్స్ మాకు లేవుగా. మా ముందున్నటువంటి తరం అది వేరు. ఇంకా మా ముందున్నటువంటి జనరేషన్ ఇంకా బ్రైట్ జనరేషన్, ఇంకా బ్రిలియంట్ జనరేషన్, ఇంకా యాక్టివ్ జనరేషన్ అని చెప్పాలి. మా ముందున్నటువంటి జనరేషన్ అంటే నాకంటే ఒక 40 సంవత్సరాలు పెద్దవాళ్ళు అనుకోండి. ఇప్పుడున్నారు మా టీచర్సు. వాళ్ళు ఎంత బ్రిలియంట్, ఎంత బ్రైట్, ఎంత సిస్టమేటిక్, ఎంత ఆర్గనైజ్డ్, ఎంత బ్యాలెన్స్డ్. నా పిహెచ్డి సూపర్వైజర్, కోర్స్ సూపర్వైజర్ గారు అయితే ఇప్పుడు వాళ్ళు 80స్‌లో ఉన్నారు. నా పోస్ట్ డాక్ సూపర్వైజర్ అంటే ఇప్పుడు 85 ఇయర్స్. 80స్‌లో కూడా వాళ్ళు ఎంతో సిస్టమేటిక్‌గా ఉంటారు, ఎంతో ఆర్గనైజ్డ్‌గా ఉంటారు, ఎంతో బ్యాలెన్స్డ్‌గా ఉంటారు, ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఏది పడితే అది తినేసే మనుషుల వాళ్ళు. ఇంకా ఏం లేదు, ఇంకా ఇదొక చెత్తకుండీలాగా ఏది కనబడితే అది తినేసేది. పిండిమరలాగా సాయంకాలం నుంచి రాత్రి వరకు నవ్వులుతూ ఉండేది. ఇంక రెస్ట్ ఉండదు, నోటికి రెస్ట్ ఉండదు, కడుపుకి రెస్ట్ ఉండదు. ఎంత డైట్‌లో సిస్టమేటిక్‌గా ఉంటారు వాళ్ళు. స్టడీస్‌లో ఎంత ఆర్గనైజ్డ్‌గా ఉంటారు, ఎంత క్రమశిక్షణ. నేను మా ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి పోస్ట్ డాక్టరల్ సూపర్వైజర్ గారు అహరోన్ గడెంకన్ గారికి 70 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళాను. ఆయన 70th బర్త్‌డే నేను వెళ్ళిన సంవత్సరంలో జరిగింది. అది జ్ఞాపకం అనమాట. ఏదో ల్యాండ్ మార్క్ ఉండాలి కదా! 70 ఇయర్స్, 80 ఇయర్స్, 90 ఇయర్స్ అంటే అదొక ల్యాండ్ మార్క్. మిగతావన్నీ కూడా వస్తాయి, వెళ్తాయి. అవన్నీ కూడా ఇంపార్టెంటే, కాదని అనను. ఇప్పుడు చూడండి, ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు గారు 92nd బర్త్‌డే జరుపుకున్నారు. 92nd బర్త్‌డే అంటే అది ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి విషయం, ఇంపార్టెంట్ ఇయర్. అంటే 100 కాదుగా, 92 ఈజ్ నాట్ 100. 92 ఈజ్ నాట్ 90 ఆల్సో. 90 గాని, 100 గాని అయితే ఇంక అందరూ కూడా చక్కగా ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి, పెద్ద సింపోజియం పెట్టి, ఆయన ఆహ్వానించి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టి చక్కగా సెలబ్రేట్ చేస్తారు. అది వేరే విషయం. ఆయన స్టూడెంట్స్ అందరూ. ఆయనకి స్టూడెంట్స్ అంటే అందరూ ఆయన స్టూడెంట్సే. ఆయన స్టూడెంట్స్ కాని వారు ఎవరు? ఇప్పుడు ఐఐటీ తీసుకుందాం. ఐఐటీ మద్రాస్‌లో ఆయన
స్టూడెంట్స్ ఎంతమంది ఫ్యాకల్టీస్ కొన్నారు? ప్రొఫెసర్ రంగారావు గారు గానీ, ప్రొఫెసర్ ప్రదీప్ గారు గానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు గారు తయారు చేసినటువంటి స్టూడెంట్స్ ఎంత చక్కగా పెర్ఫామ్ చేసి, ఎంత చక్కగా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచారు. ఏంటంటే 90-100 కాదుగా. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఏజ్‌లో కూడా వాళ్ళంత బ్రిలియంట్‌గా, యాక్టివ్‌గా, ఇంటెలిజెంట్‌గా, హెల్తీగా ఉన్నారు అంటే దానికి బేసిస్ ఉందిగా. డైట్‌లో ఎంత క్రమశిక్షణ. ఎక్కడున్నాం? జాఫా. జాఫా అంటే మనకి మెరీనా బీచ్ ఉంది కదా చెన్నైలో. మెరీనా బీచ్ సెకండ్ లాంగెస్ట్ బీచ్. అట్లనే జాఫా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి బీచ్ అనమాట. అక్కడి నుంచి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ఆ స్థలాన్ని గురించి చెప్పబడ్డాయి. నేనెప్పుడు అనుకోలా. నేనేమి అనుకుంటాను చెప్పండి? ఎప్పుడు ఊహించలేదు కూడా. నేను జాఫా వెళ్తాను, చూస్తాను అని ఎప్పుడు కూడా అనుకోలే. యోనా గురించి చదివాను, యోనా గ్రంథం గురించి చదివాను. యోనా గ్రంథంలో జాఫా అనే ప్రాంతంలో, జాఫా సముద్ర తీరంలో యోనా అనే ప్రవక్త నినివే అనే పట్టణానికి వెళ్ళవలసినటువంటి ఓడ తీసుకొనవలసి ఉండగా, నినివే వెళ్ళవలసినటువంటి పట్టణమునకు ఓడ తీసుకొనమని దేవుడు చెప్పి ఉండగా, ఆ నినివే ప్రాంతానికి వెళ్ళకుండా దేవుని మాటను వ్యతిరేకించి, దేవుని మాటను తృణీకరించి, దేవుని మాటను విడిచిపెట్టి, దేవుని మాటను చెవిని పెట్టక, తనకిష్టమైనటువంటి వేరొక నిర్ణయం తీసుకుని తర్షీషు అనే ప్రాంతానికి పోయే ఓడ ఎక్కాడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో చదివాను. నాకేం తెలుసు దేవుడు నన్ను తీసుకెళ్ళి జాఫా పోర్ట్‌లో నేను జాఫా బీచ్ దగ్గర కూర్చుంటానని, దేవున్ని స్తుతించుకుంటానని, అక్కడ ఫోటోలు దిగుతానని, పాటలు పాడతానని, మోకరించి ప్రార్థన చేస్తానని, అక్కడ చర్చ్ ఉంటుందని, ఆ చర్చ్‌లో నేను ప్రార్థన చేస్తానని ఇవేం తెలీదు కదా. ఆ చర్చ్‌లో పాస్టర్ గారు వాక్యం చెప్తారు. ఆ వాక్యం మనకి తెలీదు. ఎందుకనంటే దీనికి మూలాలు ఎక్కడున్నాయంటే, ఐస్ హ్యావ్ నాట్ సీన్, ఇయర్స్ హ్యావ్ నాట్ heard, nor human heart has comprehended the things that God prepared for those that love him. అక్కడుంది మూలం. అక్కడుందనమాట రహస్యం. మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం కంటికి అందని, ఊహకు అందనటువంటి, మనం కన్నులారా చూడనటువంటి, చెవులారా విననటువంటి, హృదయంతో ఎప్పుడు కూడా ఊహించినటువంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి స్వాస్థ్యం అంటే హెరిడిటరీ అనమాట. ప్రాపర్టీ ఎవరికి వద్దు చెప్పండి? ప్రాపర్టీ ఎవరికి చేదు? డబ్బు ఎవరికి చేదు? ప్రాపర్టీ అంటే హెరిడిటీ అంటే డబ్బు అనమాట. స్వాస్థ్యం. అట్లాంటి గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు ఆయనను ప్రేమించే వారికి ఇచ్చేవానిగా ఉన్నాడు. అంతే కదా. అందువల్ల మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడు ఎవరో అని మొదటిగా తెలుసుకోవాలి. ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ ఆన్సర్. నేను నా స్కూల్లో క్లాసెస్ చెప్పేటప్పుడు, అంటే స్కూల్ అంటే కాలేజ్, యూనివర్సిటీలో క్లాసెస్ తీసుకునేటప్పుడు అవి బీఎస్సీ అయినా, ఎంఎస్సీ అయినా ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఆబ్జెక్టివ్ టైప్ చెప్తా ఉంటానన్నమాట. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, దేవుడు ఎవరు? భూమిని ఆకాశాన్ని మనుషుల్ని సృజించినటువంటి ఆ దేవుడు ఇజ్రాయేలీలు ఆరాధించే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు. అర్థమైంది కదా. ఆయనే భూమిని ఆకాశాన్ని సృజించాను. ఆ యేసుక్రీస్తు ప్రభు కుమారుడు కదా, తండ్రి కాదు కదా. నేను నా తండ్రి ఒకటై ఉన్నాము అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కాబట్టి అబ్జెక్షన్స్ ఓవర్ రూల్డ్. సెకండ్ క్వశ్చన్, ఆ దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మన కన్నులు చూడనటువంటి, చెవులు విననటువంటి, హృదయానికి గోచరం కానటువంటి గొప్ప స్వాస్థ్యాన్ని, గొప్ప హెరిడిటీని, గొప్ప సంపదను ఇప్పుడు ఏమంటారు? లంకెడి బిందెలు అంటారు. లంకెడి బిందెలు అంటే ఏంటంటే, పురాతన కాలానికి సంబంధించినటువంటి ఆస్తి, పురాతన కాలానికి సంబంధించినటువంటి బంగారు నాణాలు, వజ్ర వైడూర్యాలు ఉన్నటువంటి ఆ బిందెలు. పూర్వం భారతదేశంలో ఎక్కడ తవ్వినా లంకెడి బిందెలే. ఇప్పుడు వస్తున్నాయి. ఏం వస్తూ ఉన్నాయి? ఎంత తవ్వినా. ఎంత నలిగిననో దైవజనమున ప్రార్థన దాహమో పుట్టకయున్నది. ప్రార్థన చేస్తే లంకెడి బిందెలు దొరుకుతాయి. ఆ ప్రార్థన ఎక్కడుంది? ప్రార్థన లేదు కాబట్టి ఆకలి దప్పులు, నిరాశ, నిస్పృహ, పరాజయం. విశ్వాసమే విజయమో, ఆ విశ్వాసమపజయమో. ఎప్పుడైతే మనము
భూమిని, ఆకాశాన్ని, మానవుల్ని సృజించినటువంటి ఆ ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడిని ఆరాధిస్తామో, ఇజ్రాయేల్ దేవుడు కదా మాకేంటి సంబంధం అనుకుంటాం మనం. మన పుట్టు పూర్వత్రాలు, మన మూలాలు మనకు తెలియదు. ఎందుకంటే మన జీనియాలజీ చెప్పండి. ఏం చెప్తారు పెద్దవాళ్ళు? పెళ్లి చేసుకునేటప్పుడు అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూసి చేసుకోవాలంటారు. ఎందుకంటే అవి తెలుసుకోవడమే కష్టం కదా ఇప్పుడు. అటు 7 తరాలు, ఇప్పుడు 7 తరాలు తెలుసుకునేటప్పటికే తల నెడిసిపోతుంది. ఆ పెళ్ళి పేరయ్య గారికి తల అంతా కూడా నెడిసిపోయి ఆయన కాళ్ళు నొచ్చి కూర్చుంటా ఉన్నారు. ఒక తరాన్ని గురించినటువంటి వివరాలే తెలియకుండా పెళ్లి చేసుకుంటాం. అందుకని మొదటికే మోసపోతున్నాం. ఎందుకు వచ్చింది? ఎందుకని సంప్రదించం కదా, ఎవరిని సంప్రదించం, మన సొంత నిర్ణయాలు. నా క్లాస్ ఫ్రెండ్, నా క్లాస్మేటు, నాతో చదువుకునే అమ్మాయి, నాతో చదువుకునే అబ్బాయి నాకు నచ్చాడు, చేసుకుంటాను. చేసుకో, ముండమోయ్, నీ ఇష్టం. ఏం అబ్జెక్షన్స్ చెప్పకూడదు, ఏం బుద్ధి చెప్పకూడదు. అటు 7 తరాలు చూడాలమ్మా, ఇటు 7 తరాలు చూడాలి. వాళ్ళు ఎటువంటి వారో మనకు తెలియాలి కదా, వాళ్ళ భాష ఏమిటో, వాళ్ళ పుట్టుపూర్వత్రాలు ఏంటో తెలియాలి కదమ్మా. నీ ఇష్ట ప్రకారం నువ్వు పెళ్లి చేసుకుంటే మళ్ళీ కష్టపడతావు కదమ్మా. చెప్పకూడదు, ఏం అబ్జెక్షన్స్ పెట్టకూడదు. చేసుకో అమ్మా, మంచిది, నీకు నచ్చాడు కదా, నీకు నచ్చితే చాలా, అంతకంటే ఏం కావాలి. అందుకనే కదా డైవర్స్లు చూస్తూనే ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఏ నిర్ణయం మనం తీసుకోవాలి అన్నది మనకి తెలుస్తుంది అనమాట. నా కుమారుడా, నీ తల్లి ఉపదేశమును త్రోసి వేయకు. తల్లి ఉపదేశం వినేదే లేదు. నా కుమారుడా, నీ తండ్రి సలహాను తృణీకరించకు. తండ్రిని అసలు సంప్రదించేదే లేదుగా. తల్లిదండ్రుల మాట వినకపోతే కష్టాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు అనుభవం ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, దేవుని యందు వాళ్ళ భయభక్తులు కలిగి ఉన్నారు కదా, దేవుని వాక్యం తెలుసు కదా వాళ్ళకి. మనం అంటే బైబిల్ గ్రంథం చదివే మనకు కాదులేండి, బైబిల్ గ్రంథం చదివే అలవాట్లేదు, దేవుని వాక్య జ్ఞానం శూన్యం. పెద్దవాళ్ళు చెప్పినప్పుడన్నా వినాలి కదా. నాకు నచ్చాడు, చేసుకుంటాను. చేసుకో అమ్మా. అతని కులం ఏంటమ్మా, అతని మతం ఏంటమ్మా, అతని విశ్వాసం ఏంటమ్మా, అతని తల్లిదండ్రులు ఎవరమ్మా, ఎక్కడి వారమ్మా, అదేమో నాకు తెలియదు. నాకు నచ్చాడు, నేను చేసుకుంటాను. చేసుకో, గంగలో దూకు. మేడకు ఒక తిరగల రాయి కూడా కట్టుకుని దూకితే ఇంకా బాగుంటుంది, మళ్ళీ పైకి రాకుండా ఉంటావు. నా సొంత మాటలు చెప్పినట్టు నా మీద పడి ఆడవడం ఎందుకు? ఎవరు వీరిలో ఒక చిన్నవానికి అభ్యంతరకరముగా ఉండనో వాని మెడకు ఒక పెద్ద తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడునుగాక. ఎందుకు ఒకళ్ళకి అభ్యంతరకరంగా ఉండడం? నువ్వు చచ్చేది కాక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపడం ఎందుకు? నువ్వు చావు. ఒక తిరగల రాయిని మెడాన్ని కట్టుకుని సముద్రంలో దూకు. ఇంట్లో ఉన్న అందరికీ ఎందుకు కష్టం? నాకు నచ్చాడు, నేను చేసుకుంటాను, నాకు నచ్చింది, నేను చేసుకుంటా. పెళ్ళి అనేది నీకు అతనికి సంబంధించిన విషయమా? ఇది ఒక ఉదాహరణ అంతే. ఎక్కడున్నావు? ఏమిటో జాఫా పోర్ట్ అంటారు, యోనా అంటారు, తర్షీష్ అంటారు, నేనేవి అంటారు. ఈ కుడి ఎడమలు ఏంటో మాకేం అర్థం కావట్లా. కుడి అయితే ఉంది, ఎడమైతే ఉంది, రెండు ఒకటి కాదా? అందుకనే కుడి ఎడమ ఒకటే కాబట్టి ఇప్పుడు పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. నువ్వు ఈ కుడికి వెళ్ళాలంటే నేను కుడికి వెళ్ళిన ఎడంకి వెళ్తానని వెళ్ళాడు. ఏమైంది? నేను యోనా సంగతి చెప్తున్నాను, మీ సంగతి కాదు. మీ సంగతి నాకేం తెలుసు, మీ సంగతి నేనెందుకు చెప్తాను? ఎక్కడున్నావు? చక్కగా పింక్ మార్బల్తో చేయబడినటువంటి ఆలయం అనమాట. దేవుని కృపను బట్టి నా ప్రత్యేకత ఏమిటి అంటే, ఇజ్రాయెల్ వెళ్ళినా, కొరియా వెళ్ళినా తిరిగి ఎక్కడ ప్రారంభించానో అక్కడికి వస్తానన్నమాట. ఘనత, నీతి దేశము ఘనతకి ఎక్కుటకు కారణమగును. ఎప్పుడైతే నీతి ఉంటుందో ఆ దేశం ఎప్పుడు కూడా ఘనపరచబడుతుంది, హెచ్చింపబడుతుంది. రాజ్యాలు కంపింపవచ్చు, రాజ్యాలు మారిపోవచ్చు, వరల్డ్ మ్యాప్లు మారిపోవచ్చు, కొన్ని దేశాలు లేకుండా పోవచ్చు. కానీ ఎప్పుడైతే నీతి ఆ దేశం కలిగి ఉంటుందో ఆ దేశం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు అమెరికా దేశం ఉంది. అమెరికా దేశం ప్రపంచంలో టాప్లో నెంబర్ 1గా చరిత్రలండి, ఇప్పుడు కాదు, నెంబర్ 1 దేశంగా ఉండుట కారణం నీతి. యేసుక్రీస్తు ప్రభుని వారు కలిగి ఉన్నారు. బైబిల్ దేవుణ్ణి వాళ్ళు కలిగి ఉన్నారు. ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుణ్ణి వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుణ్ణి వాళ్ళు దేవునిగా కలిగి ఉండిన కారణం చేత వాళ్ళంతగా ఆకాశానికి హెచ్చింపబడ్డారు. ఆ దేవుణ్ణి విడిచిపెట్టేశారు కూడా, అందువల్ల అధోగతికి దిగజారిపోయినారు. ఆ రిజల్ట్ కొంత లేట్ అవుతుంది కనపడడం. ఆ రిజల్ట్ కొంత లేట్ అవుతుంది. ప్రారంభమైందిగా, పతనం ప్రారంభమైతే కంప్లీట్ అవదా? అట్లా ఉంటుందన్నమాట. అందువల్ల ఆ నినివే పట్టణానికి సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తను ఆ పట్టణస్తులు, ఆ దేశ అధిపతులు,
అంగీకరించి తమను తగ్గించుకుని గోని పట్టు కట్టుకొని పశ్చాత్తాపడి ప్రవక్త చెప్పినటువంటి మాట విని మేము నాశనానికి సమీపంగా ఉన్నాం, నాశనానికి జోగుతా ఉన్నామో, ఆ ట్విన్ టవర్స్ పడిపోయినట్లు మేము పడిపోనాయి ఉన్నామని భయపడి యేసుక్రీస్తు ప్రభు తట్టు తిరిగి పశ్చాత్తాపడ్డారు. అందువల్ల ఆ దేవుని ఉగ్రత తప్పించబడి వాళ్ళు ఆ శిక్ష నుంచి తప్పించుకున్నారు. అందువల్ల అమెరికా దేశం కూడా నేడు ఆ నినివే పట్టణం వల్ల తిరిగి యేసుక్రీస్తు ప్రభు తట్టు తిరిగితే ఏమో వేగంగా పడిపోతున్నటువంటి ఆ పతనం నుంచి ఏమో ఒకవేళ దేవుడు తప్పింపవచ్చు. దేవునికి అసాధ్యమైంది ఏముంది? నీతి దేశము ఘనతకెక్కుటకు కారణమగును. రైటియస్నెస్ ఎగ్జాల్టెత్ ది నేషన్. రైటియస్నెస్ అంటే ఏమిటి? రైటియస్నెస్ ఈజ్ సినానిమస్ టు జీసస్ క్రైస్ట్. ఏసే నీతి, ఇంక వేరే అర్థం ఏం లేదు. యేసుక్రీస్తు ప్రభుని ఎవరు కలిగి ఉంటారో వారు నీతిమంతులు. నా మాటలే ఏంటి, బైబిల్లో మాటలే. దేవుడు యేసుక్రీస్తు ప్రభుని అందరూ కలిగి హెచ్చింపబడినట్లు ఆశీర్వదించునుగాక. ఆమేన్.